గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఏదైనా ఇవాళ నేను పేపర్లో చూసిన ఏది రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి చెప్పడం ఆమె ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు. నేను అనుకున్న పోటీ చేయాలని ఆ అమ్మనే వచ్చిన తర్వాత ప్రతి మండలం ఆమె నిలబడటానికి వస్తా అంటే అందరికంటే ముందు నేను ముందుండి అన్ని నియోజకవర్గాలలో తిరుగుతా. ఎందుకంటే నేను మొదలే ఆలోచన చేసి నుండి ఆనాడు ఖమ్మంలో రాజీవ్ గాంధీ గారు 2 సార్లు వచ్చాడు. ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంకటరావు పిసిసి ప్రెసిడెంట్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చారు. ఇంటీరియర్ విలేజెస్ లో ట్రైబల్ విలేజ్ లో పోయాడు. ఆ అమ్మ వస్తే ఇంతకంటే సంతోషం ఏమిందిరా బాబు నాకు. ఇంటింటికి తిరుగుతా హైయెస్ట్ మెజార్టీతో సామాజిక న్యాయం చేసే తల్లి వస్తున్నది. ఇందాక నాడు కొత్తగూడెంలో మొదలు పెట్టారు తెలంగాణ ఉద్యమం. మా బతుకు తెరువుకు అన్యాయం జరుగుతుంది, అక్కడికే వస్తుందంటే అంతకంటే అదృష్టం ఏముందిరా బాబు. సామాజిక న్యాయం వస్తుంది, బడుగు బలైన వర్గాలకు న్యాయం అవుతుంది. ఆమె వచ్చి ఇక్కడ పోటీ చేస్తే అన్ని నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో ఆమె ప్రభావం ఉంటుంది. నేను తప్పనిసరిగా ఆమెను ఇంటింటికి తిరిగి ఆమెను గెలిపించడానికి సాయశక్తుల గతంలో నాకున్నటువంటి ఇందిరాగాంధీ పరిచయం కానీ రాజీవ్ గాంధీ ఇవాళ సాక్షాత్తు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి సతీమణిగా ఇందిరాగాంధీ కోడలుగా వస్తుంటే నేను తప్పనిసరిగా స్వాగతించడం కాదు. రేపు 21 తారీఖు తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ 21కి అయిపోతుంది. 25 నుంచి ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా. మా సోనియమ్మ వస్తుందిరా బాబు. అందరూ ఇంటి ఇల్లాదులు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణకు న్యాయం చేసిన తల్లి, సామాజిక న్యాయం గురించి అడుగుతున్నటువంటి ఆయన ఏదైతే రాజీవ్ గాంధీ అడిగాడు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా అదే మాట్లాడుతుండ్రు. క్యాచ్ వైస్ మనకు లాభం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన మేమందరం సపోర్ట్ చేస్తున్నాం. ఆమె నిలబడతంటే అంతకంటే అదృష్టం ఏమున్నదిరా బాబు. మేమందరం సంతోషంగా ఆమెకు స్వాగతిస్తాం. హైయెస్ట్ మెజార్టీతో గెలిపించడానికి శాయశక్తుల ఒక కాంగ్రెస్ అభిమానిగా, సోనియా ఇందిరాగాంధీ కుటుంబానికి అభిమానిగా గ్రామాలలో కూడా తిరిగి ప్రచారం చేస్తూ అప్పుడే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆనాడు 4-5 ఏళ్ల క్రితం మల్లికార్జున్ ఖర్గేని పిలిపించే రాజీవ్ గాంధీ స్టాచ్యూని ఇనాగ్రేషన్ చేశాను. కనుక తప్పనిసరిగా ఆమె వస్తే మేము స్వాగతిస్తామని మీ ద్వారా చెప్తున్నాం. తప్పనిసరిగా హైయెస్ట్ మెజార్టీతో గెలిపించి అన్ని పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలవడానికి సోనియా గాంధీ ఎఫెక్ట్ తప్పనుకుంటది. దానివల్ల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 2024లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి, ఇండియా కూటమిని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేస్తాం. తప్పనిసరిగా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడనేది నా గట్టి నమ్ముకున్నది. ఎందుకంటే ఆయన తిరిగినటువంటి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానిగా ప్రజలలో అభిమానం వచ్చింది, బడుగు బలైన వర్గాలలో వచ్చింది, నిరుద్యోగ యువకులలో వచ్చింది, అదేవిధంగా రైతులలో వచ్చింది. కనుక ఆయన మీద అభిమానం ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలలో మెజార్టీ రావాలి. ఆయన దేశానికి ప్రధానమంత్రి కావాలి. థ్యాంక్ యూ.